ఎలా ఎందుకు ఉండేవాళ్ళం? ఎన్ని ఆశీర్వాదాలండి. ఈరోజు కరువు, దరిద్రం, శాపాలు ఎందుకండి కుటుంబాల్లో? దేవుని మాట వినక. ప్రియబిడ్డ, నువ్వు దేవుని మాట వింటున్నావా? గడగడ వణుకుతూ దేవుని మాట వినాలి. దేవుని మాటకు అంత భయపడాలి. ఎవరైనా ఒక అధికారి ఏదైనా ఒక మాట చెబితే ఎంత శ్రద్ధగా తీసుకుంటావు దాన్ని? లేదు, నీ ఆరోగ్యం బాగాలేదని ఒక డాక్టర్ గారు ఒక మాట చెబితే ఎంత శ్రద్ధగా టానిక్ తాగి టాబ్లెట్లు వేసుకుంటూ టయానికి ఎంత గుర్తుపెట్టుకుంటావు? డాక్టర్ గారు చెప్పారని ఎంత శ్రద్ధగా తీసుకుంటావు. కానీ సృష్టికర్త అయిన దేవుడు చెబుతుంటే మాత్రం నీకు నిర్లక్ష్యంగా ఉంది. అందుకే కుటుంబాల్లో దీవెన లేదు. ఇష్టపడాలి, అంగీకరించాలి. ఈనాడు చాలామంది అండి దేవుని మాటలు అంగీకరించట్లా. వాళ్ళకు నచ్చే ఉన్నాయనుకోండి అంగీకరిస్తున్నారు, వాళ్ళకు నచ్చనట్టు ఉందనుకోండి అంగీకరించట్లా. అంటే బైబిల్లో ఉన్న వర్తమానాలు కూడా కొన్నే వారికి కావాలి, కొన్నే ఇష్టపడతారు. అన్నీ కూడా బోధించడానికి దేవుడిచ్చాడు అన్న జ్ఞానం వాళ్ళకు లేదు. అవసరమైతే దైవజనుడి మీద తిరగబడతారు, ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి. ఎంత మెగా మిస్టేక్ అండి అది. అందుకే చాలామంది సేవకులు తెలివిగా ఏం చేస్తున్నారంటే ప్రజలకు ఏది వినసొంపుగా ఉంటుందో, ఏది వినబుద్ధి అయిద్దో అదే బోధిస్తే హాయిగా అక్కడ గుట్టలు ప్రజలు ఉన్నది ఉన్నట్టు చెబితే ప్రజలకు నచ్చట్లా. అందుకే అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. హల్లెలూయా. సమ్మతించకపోతే ఖడ్గం పాలవుతారు. అక్కడే ఉంది ఆ వచనంలోనే. సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ప్రియబిడ్డ, దేవుని మాట వినండి. ఆశీర్వదించే దేవుణ్ణి పెట్టుకొని కూడా ఎందుకు నష్టపోవాలి? సర్వనాశనం అవుతారు అన్న పదం ఎంత బాధని, భయాన్ని కలిగిస్తుంది కదా. మనం చదివే అపోస్తల కార్యగ్రంథం 3:23లో ఇప్పుడైనా దేవుని మాట వినటానికి ఇష్టపడండి. మీరు బాగుంటారు, మీరు దీవించబడతారు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుతారు. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేశంలో తనకు ఆశీర్వాదం కావాలని కోరేవాడు, నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించాలని కోరాలి. కోరికతో పాటు దేవుని మాట వినే లక్షణం ఉండాలి. దైవ కృప అందరికీ తోడై ఉంటుంది గాక.